హాయ్ ఫ్రెండ్స్, చిక్కుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న టేస్టీ అండ్ కలర్ఫుల్ ఐటెం వచ్చేసి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే ఎగ్. దీని మూలాన మనకి ప్రోటీన్స్ కూడా చాలా బాగా లభిస్తాయి. ఈ ఎగ్ తాలింపుకి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సరికొత్త వంటలని చూసేయండి. దీనికి కావాల్సిన తయారీ విధానం చూసిద్దామా. మరి ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ గిన్నె వరకు వాటర్ వేసుకుని అర డజన్ వరకు గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి గుడ్డు అనేది పగిలి ఉంటే మనకి గుడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఈ రకంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం గుడ్డు మీద ఉన్న తొక్కని తీసేసి ఇప్పుడు మనం గుడ్డుని కట్ చేసుకోవాలి. ఏ రకంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గుడ్లని కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మనం గుడ్లని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయలని వేసుకోండి. 1 కప్పు టమాటా ముక్కలని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి. వేసుకుని దోరగా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఈ రకంగా వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా ఉల్లిపాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ రకంగా ఎగ్స్ని వేసుకుని బాగా 2 నిమిషాల పాటు కలపాలి. ఈ రకంగా కలిపిన తర్వాత స్టవ్ని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరోసారి బాగా కలపాలి. ఈ రకంగా కలిపిన తర్వాత చివరగా ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరని వేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర మొత్తం కూడా కర్రీకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ రకంగా ఎగ్స్కి కొత్తిమీర మొత్తం పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎగ్తో మనం ఇలా తాలింపు కూడా చేసుకోవచ్చు. ఈ తాలింపు అనేది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బోర్ ఫీల్ అయ్యాలు కూడా ఈ రకంగా తాలింపు చేసిస్తే పిల్లలు కూడా చక్కగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు. మనకి ఎగ్స్ తినడం వలన ప్రోటీన్ కూడా బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మీ ఒపీనియన్ని మా కామెంట్ రూపంలో తెలపవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.